గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. మహానంది కోనేరులు అసాంఘిక చర్యలపై ఆరోపణలు. మహానంది కోనేరులు కొందరు స్విమ్మింగ్ పూల్ లా ఉపయోగిస్తూ మహిళల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని హిందూ దేవాలయ పరిరక్షణ అధ్యక్షుడు బసవరాజు ఆరోపించారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తూ మహానంది క్షేత్ర పవిత్రతకు భంగం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ వీడియో ఆధారాలతో దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కమిషనర్ ఆదేశాలతో మహానంది ఆలయంలో ప్రవేశ నిబంధనలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోనేరులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఎస్డిపిఐ ఐక్యవేదిక నాయకులు ఏఎస్పీకి ఫిర్యాదు చేయడాన్ని బసవరాజ్ ఖండించారు. ఫోన్లు కూడా అలో లేవన్నారు. ఈయన ఫోన్లు అలో లేవన్నారు. మరి మేమెందుకు తెచ్చామంటే తప్పలేదండి, మీకు ప్రూఫ్ చూపినికి. ఫోన్లు అలో లేవన్నారు, ఫోన్లు కూడా వాడుతున్నారు. అమ్మి పిలుస్తాను. మీ పేరేం పేరమ్మా? కౌసర్ జహా. రావాలంటే బొట్టు పెట్టుకొని రావాలమ్మా, అందుకు అడుగుతాను. తప్పు కాదు. గుళ్ళో దర్శనం చేసుకుని స్విమ్మింగ్ కోసం కాదు. ఏమంటారు అంటే ఇది స్విమ్మింగ్ కోసం కాదు మా. ఇప్పుడు చెప్పమ్మా మీ పేరు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి. మీ పేరు? ముస్లిమ్స్కి అలవ్ లేదమ్మా, ముస్లింలు పంపించట్లేదు. బయటికి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. బయటికి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. కిందికి వెళ్ళండి అమ్మా, పంపించట్లేదు అమ్మా. రావద్దండి, గుడికి రావద్దండి. బయటికి వెళ్ళండి అమ్మా, బయటికి వెళ్ళండి. అమ్మా ముస్లిమ్స్కి రాకూడదమ్మా, ఇది హిందువుల దేవాలయం. లేదమ్మా, రావడానికి లేదమ్మా, పంపించకూడదమ్మా. ఆలయం లోపలికి హిందువులు మాత్రమే రావాలి, ముస్లిమ్స్ రాకూడదు. దయచేసి వెళ్ళండి అమ్మా, కిందికి వెళ్ళండి. నీకు లోపల పోవద్దని చెప్పినా కదా. నువ్వు బయటికి రామ్మా, మేము పంపిస్తారా. నువ్వు బయటికి రా, నేను పిలుచుకోవచ్చరా, ఇట్లా నువ్వు బయటికి రా. నువ్వు రామ్మా, నువ్వు బయటికి రా తల్లి, నువ్వు రామ్మా. దయచేసి అర్థం చేసుకో పెద్దమ్మా, నువ్వు రా. నువ్వు రామ్మా, నేను పంపిస్తారమ్మా, నువ్వు రా.
పైపు పెట్టి చూడు అంతే దౌడి ఉండు బాబు తాగిన అంత ఏం లేదు చెప్పు కనపచ్చి ఏం లేదు శివుడి కోసం మేము శివుడి కోసం వచ్చినాం ఏం ఏది ఏం పేరు అన్నావు ఇందాక అది అన్నావా నేను ఆయన పేరు ఏం పేరు అన్నావు కానిస్టేబుల్ పిలిచి మీద కేసు మసీదులో కోనేరు ఉంటే నువ్వు రాణిస్తావా రాణిస్తావా నీ మసీదులో కోనేరు ఉంటే రాణిస్తావా నీ మసీదులో అవన్నీ ల్యాండ్ చేస్తాను కాదు ల్యాండ్ చేస్తాను నా కాడ కాదు ఇందాక పేరు అడిగిన వీటి హరి అన్నాడు బలరాం అన్నాడు ఈ నాయలు సుమారుగా నందాల నుండి కట్టలు కట్టలు వచ్చి దేవాలయంలో వస్తారు కోనేట్లు అయితే కొడుతున్నారు హిందువులు అందరూ భయపడుతున్నారు కదా గుంటడము పైనుంచి గుంటడము ఆడవాళ్ళు చూడము ఆడేది యాక్టివ్. నమస్తే, జై శ్రీరామ్. నా పేరు బసవరాజు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ఇటీవల మహానంది క్షేత్రంలో ఈ పుష్కరిళ్ళు, ఈ కోనేర్లు కాదు పుష్కరిళ్ళు, హిందువులు భక్తులు వాటిలో మునిగితే పాపాలు పోతాయన్నటువంటి దాంట్లో పుష్కరినిది. ఈ పుష్కరిని అపవిత్రమై మహిళలకు సంబంధించినటువంటి కోనేర్లలో కూడా ఇతర మతస్థులు వచ్చేసి ఇబ్బందులు చేయడము, వాళ్ళకు ఫోటోలు తీయడము, వాళ్ళని ఇన్స్టాగ్రామ్లలో పెట్టడము, ఇటువంటివన్నీ అరాచకాలన్నీ పెరిగిపోయినాయి. దీనికి సంబంధించి మాకు సంబంధించి రామాంజనేయులు మరి ఈ గుంతకల్లు నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నమోబిలంలో ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ దృష్టికి 3 పేజీల నివేదిక ఇచ్చాం, ఆధారాలతో కూడింది. మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నల్లకాల శ్రీనివాసరెడ్డిని విజయవాడకు పిలిపించి ఈ విషయం మీద సీరియస్ గా స్పందించమని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ అన్నమతస్తులకు ప్రవేశం లేదని బోర్డు దేవస్థానం అధికారులు పెట్టారు. మరి ఇవన్నీ చూసుకోవాలా? చూసుకోకుండా లోపలికి ఎంటర్ అయి పేరు మార్చుకొని వేరే పేర్లు, హిందువుల పేర్లు పెట్టుకొని లోపలికి వచ్చి ఆ కోనర్ల దగ్గర డిస్టర్బ్ చేస్తున్నారు. మేము దేవుని దర్శనం కోసం, మా బంధువులు వస్తే దేవుని దర్శనం కోసం పోయినప్పుడు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇక్కడ మహిళలకు అసభ్యకరంగా ఫోటోలు తీయడం, వాళ్ళని తాకడం, ఇవన్నీ కొంతమంది చేస్తున్నారనేటటువంటిది మాకు అందజేస్తే మేము ఆ కోనేరు పరిసర ప్రాంతాలకు పోయినప్పుడు కొంతమంది వ్యక్తులు అక్కడ నుండి పారిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గర సెల్లులలో ఈ ఎవరైతే మహిళలు డ్రస్సులు మార్చుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఫోటోలు తీయడం గమనించాం. ఈ అబ్బాయి ఎవరో తెలియదు, మేము ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాం. ఏం పేరమ్మా నీ పేరు అని ప్రశ్నించినప్పుడు నా పేరు హరి అని అన్నాడు. గట్టిగా మేము ప్రశ్నిస్తే అబ్బాయి పేరు హరి కాదు, ఇతర మతస్థులకు సంబంధించిన పేరు. తప్పు కదమ్మా ఇట్లాంటివి చేయడము, మీ యొక్క ప్రార్థనా మందిరాల్లో మేము వస్తే ఇట్లనే చేయిస్తారా మీరు అని చెప్పి అబ్బాయిని ప్రశ్నించి, ఆ అబ్బాయి తప్పు చేసినాడు కాబట్టి చేతులు కట్టుకొని వణికిపోతున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయికి సంబంధించి మేము ఎవరైతే అన్యమతస్తులు రాకూడదు, ఇటువంటి డిస్టర్బులు జరుగుతున్నాయి, ఈ సమస్యలు వస్తున్నాయి అన్నటువంటిది పోలీసుల దృష్టికి, అక్కడ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. దాని మీద వాళ్ళు విచారణ జరిపి అతని మీద యాక్షన్ తీసుకోమని మేము చెప్పాం. దీని విషయం మీద విచారణ జరుగుతుంది. సదరు ఆ అబ్బాయి మీద విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఏదో మతాలకు సంబంధించి తీసుకురావడము, HDPA అనేటువంటి సంస్థ అందరికీ తెలుసు, పాపులర్ ఫ్రంట్ అనుబంధ సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం నిషేధించినటువంటి సంస్థ. మన నంద్యాల జిల్లాల్లో కూడా
పోలీసుల మీద ఏ విధంగా ప్రవర్తించినారు అనేటువంటిది మేమేం చెప్పాం, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క వాహనాలు డ్యామేజ్ చేయడము, ఇబ్బంది చేయం. మేము పోలీసులను ఎప్పుడు గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. ఆ అబ్బాయిని దురుద్దేశపూరితంగా చొక్కా పట్టుకోలేదు. అబ్బాయి కూడా పారిపోతుంటే ఎట్లయినా సరే ఈ అబ్బాయిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలన్నప్పుడు కానిస్టేబుల్ పిలిచినాం. కానిస్టేబుల్ అన్ని స్పాట్లు ఉన్నారు, దేవస్థానం అధికారులు దాంట్లో ఉన్నారు. ఆ అబ్బాయిని పొరపాటుగా మ్యాన్ హ్యాండిల్ మాత్రం చేయలేదు. ఒకటే చట్టంలో సిఆర్పిసి 43, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 40 చట్టం ఉంది. ఎవరైనా సరే అనుమానాస్పద స్థితిలో ఎవరైనా సరే ఇబ్బందులు కలగజేస్తే, మాకు అనుమానం వస్తే ఆ పిల్లల్ని పట్టుకునే అధికారం పౌరునికి ఉంది. తర్వాత పోలీసులకు అప్పచెప్పాలనేటువంటిది కూడా ఉంది. దాన్ని చట్టాన్ని మేము ఫాలో అయినాం, చట్ట వ్యతిరేకంగా ఫాలో కాలేదు. వీళ్ళు ఉద్దేశపూరితంగా మహానందిని మేము ఆక్రమించుకుంటాం, చలో మహానంది అనేటువంటి కామెంట్లు పెట్టినారు. కాబట్టి వీళ్ళ మీద కూడా కొంత దర్యాప్తు చేసి ఉద్దేశపూరితంగా పంపుతున్నారా, కోనేరుల దగ్గర అరాచకాలు సృష్టించడానికి పంపుతున్నారా అనేది పోలీసులే నిర్ధారణ చేయాలి. మహానంది క్షేత్రాన్ని, కోనేరును అపవిత్రం చేయకుండా ఎంతో దూరం నుండి వచ్చేటువంటి భక్తులను ప్రశాంతంగా వాళ్ళు పుష్కరంలో వాళ్ళు దిగి ఆనందంగా ఉండేటట్టు చేయాలి. బయట ఉండే భక్తులు ఇటాటి అరాచకాలు బయటకు వచ్చి చెప్పలేకుండా ఉన్నారు. గతంలో సంవత్సరం క్రితం మహానందిలో కూడా ఒక అమ్మాయిని కోనేట్లో ఆ యొక్క ప్రాంతంలో, జననాంగం ప్రాంతంలో పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం మీద మహానందిలో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలబడితే మేమే కేసు రిజిస్టర్ చేయించినాం. వాళ్ళందరూ మమ్మల్ని డామినేట్ చేసి కొట్టడానికి కూడా వచ్చినారు. కాబట్టి ఇవన్నీ పోలీసులు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మా యొక్క మహానంది క్షేత్రము పుష్కరిణి, దయచేసి మా పుష్కరిని అపవిత్రం చేయొద్దండి. మీ ప్రార్థనా స్థలాలు మీకున్నాయి, మా ప్రార్థనా స్థలాలు మాకున్నాయి. మీ దాంట్లో మీరు ప్రార్థనలు చేసుకోండి, మా దాంట్లో మేము ప్రార్థనలు చేసుకుంటారు. ఆడ డైరెక్ట్ బోర్డు ఉంది, అన్య మతస్థులకు ప్రవేశం లేదని వాళ్ళే పెట్టిండ్రు కమిషనర్ ఉత్తర్వుల మేర. లోపల శాసనం కూడా ఉంది మహానందులు, ఆ శాసనం ఎవరు కూడా చెరపలేరు. కాబట్టి ఇవి గమనించండి. మాకు ఉద్దేశపూరితంగా, కుట్రపూరితంగా మేమేదో నంద్యాల ప్రశాంత వాతావరణం దెబ్బతీయాలని మేమేం లేము. కాబట్టి అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. మీరు మతపరమైన వ్యాఖ్యలు చేస్తారని కొట్టారని ఎస్డిపి ఆరోపిస్తున్నారు, దాని గురించి సమాధానం? అటువంటివి ఏమన్నా కొట్టినటువంటి మీ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి అప్పచెప్పండి. ఆ అబ్బాయిని మేము చొక్కా మాత్రమే పట్టుకున్నాం, పారిపోతున్నాడు. ఆయన ఆ పిల్లని యాంగిల్ చూస్తే చేతులు కట్టుకొని తల దించుకొని ఉన్నాడు. అప్పుడే తెలిసిపోయింది ఆ పిల్లోడు తప్పు చేసినాడు అనేటువంటిది. అక్కడ దేవస్థానం అధికారులు కూడా నువ్వు పేరు ఎందుకు మార్చుకున్నావు, తప్పు కదా, ఎవరైనా తప్పు చేస్తే పేరు మార్చుకొని చెప్తున్నారు. కాబట్టి మా పేరు బసవరాజ్ అని చెప్తున్నా, మేము తప్పు చేయలేదు. కాబట్టి ఆ పిల్లోడు కూడా నేను తప్పు చేయలేదని సొంత పేరు చెప్పాల్సింది, కానీ చెప్పడంలే, హిందువుల పేర్లు చెప్తున్నాడు. మరి హిందువుల పేర్లు చెప్పేసి అరాచకాలు చేయడం అన్నటువంటిది అంటే హిందువులు కొట్టుకోవాలని చెప్పేటువంటి దురుద్దేశం కలుగుతుందా? కాబట్టి వీళ్ళని ఎవరు పంపినారు, ఉద్దేశపూరితంగా పంపుతున్నారా, వీళ్ళ మీదనే ఏదన్నా కుట్రకోణమా, మహానందిలో ఎందుకు పంపిస్తున్నారు అనేటువంటిది వీళ్ళ మీదనే ఎంక్వైరీ చేయాలా. గతంలో ఎన్ఐఏ దర్యాప్తు బృందం నంద్యాలకు వచ్చినప్పుడు వీళ్ళందరినీ సర్చింగ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు చేసినటువంటిది మన అమిత్ షా చనిపోయినాడు, మోడీ చనిపోయినాడు అన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా బజార్లలో పెట్టి వీళ్ళు అంటే ప్రధానమంత్రి అంటే గౌరవం లేదు, హోమ్ మినిస్టర్ అంటే గౌరవం లేదు, చనిపోయినటువంటి ఫోటోలో కూడా వీళ్ళు దండలేసి ఇబ్బందులు పెట్టే రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ అరాచకాల, మా అరాచకాల, మేము చట్ట ప్రకారం పోతున్నాం. కాన్స్టిట్యూషన్ తెలుసు మాకు, మేము చట్ట ప్రకారమే పనిచేస్తున్నాం. కాబట్టి 12 సంవత్సరాల్లో 19 జిల్లాలలో మా ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. కాబట్టి మీ క్షేత్రాలు, మీ ప్రార్థనా స్థలాలు మీకుంటాయి. మీ దగ్గరకు వచ్చి మేము ఇలాగే ప్రవర్తిస్తే మీరేమన్నా ఊరుకుంటారా, మా మీద దాడులు చేయరా అనేటువంటి మాత్రమే ప్రశ్నించినాం. ఆ అబ్బాయిని ఈఓ గారికి ఈ విషయం మీద కంప్లైంట్ చేసినాము. ఈఓ గారు పోలీసులకు పట్టించినారు. మేము కూడా ఈ విషయాన్ని ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. ఇలా ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, అధికారులు సీరియస్ గా ఇంకా పనిచేయాలనే అంశం మీద రామచంద్రమోహన్ దృష్టికి తీసుకుపోతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని, మహానంది విషయాన్ని సీరియస్ గా తీసుకుపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో అపోహలు అనేటువంటిది సృష్టించి నంద్యాల ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి. దయచేసి నంద్యాల పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచేటట్టు చేయాలని చెప్పేసి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ద్వారా మేము కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.